వెల్కమ్ టు ఫైడే మీడియా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దాన్ని బట్టి మన అమరావతిలో యూట్యూబ్ అకాడమీ అని చెప్పి యూట్యూబ్ సంస్థ ఒకటి రాబోతుంది. ఇది కనుక వస్తే మాత్రం మన రాష్ట్రానికి మంచి జరిగినట్టే చెప్పాలి. ఎందుకంటే ఏఐ బేస్డ్గా ఒక అకాడమీ, యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పి గూగుల్ సంస్థ ప్రతినిధులని చంద్రబాబు గారు ఆహ్వానించినట్టు, వాళ్ళు కూడా దీనికి అంగీకారం తెలిపినట్లుగా ఆయన చెప్పిన విషయంలో సారాంశం అనమాట. అట్లాగేంటంటే దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. అంటే గూగుల్ కంపెనీని ట్యాగ్ చేస్తూ, అంటే గూగుల్ అకౌంట్ని ట్యాగ్ చేస్తూ ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, మీరు ఇక్కడ కంపెనీలు పెడితే మీకు నష్టం జరుగుద్ది, ఇలాంటి గూగుల్కి ట్యాగ్ చేస్తూ వీళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అసలు ఎంత ఎంత దారుణమైన వ్యవహారం అండి. ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా మీరు చెత్త పోస్టులు పెట్టుకుంటూ ఆ కంపెనీలని ట్యాగ్ చేస్తూ కనుక మీరు ఇట్లాంటి వ్యవహరిస్తే అసలు మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఏమవ్వాలి, యువతకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, కంపెనీలు ఎప్పుడు రావాలి, మన రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందాలి? సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు అంటున్నారు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆ కంపెనీలు వస్తే కదా, కంపెనీలు వచ్చి ఇన్కమ్ జనరేట్ అయితే కదా ఆయనకు ఏమైనా సంక్షేమ పథకాలు చేయగలిగేది. మీరు వచ్చే కంపెనీలకి ఆదిలోనే అడ్డం పడిపోయి వాళ్ళని ట్యాగ్ చేస్తూ, ఇప్పుడు వచ్చే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని కూడా చూస్తారండి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఆలోచిస్తారు కంపెనీ పెట్టేవాళ్ళు. అంటే ప్రతి 5 సంవత్సరాలకి మన ఇండియాలో ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ ప్రభుత్వాలు మారచ్చు, అది కంటిన్యూ అవ్వచ్చు. ఎలక్షన్ ప్రొసీజర్ అయితే ప్రతి 5 సంవత్సరాలు జరుగుద్ది. కంపెనీ పెట్టే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మారి ప్రతిపక్షం అధికారంలోకి వస్తే వీళ్ళు ఏమన్నా మన కంపెనీని ఇబ్బంది పెడతారా అనే థింకింగ్ కూడా వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు మీరు బహిరంగంగా ఆ కంపెనీలకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడితే వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వం మారితే ఈ ప్రతిపక్షం వల్ల మనకి ఇబ్బంది కలుగుద్ది, కాబట్టి మనం ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం అనవసరమైన అభిప్రాయానికి వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కదా. కాబట్టి మీరు వచ్చే కంపెనీలు చెడగొడితే ఎలాగండి? లా అండ్ ఆర్డర్ లేదా? సరే, మీరు రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు, ప్రధానమంత్రిని కలుస్తూ ఉన్నారు, గవర్నర్కి లెటర్లు ఇస్తున్నారు. అవును, నిజంగా మీరు లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని భావిస్తే మీరు చేయవలసిన పని అక్కడ చేయండి. వచ్చే కంపెనీలు పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరు ట్యాగ్ చేస్తూ ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని చెప్పడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఎవరికి నష్టం? ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న యువతకే నష్టం, మన రాష్ట్రంలో ఉద్యోగార్థులకే నష్టం. గూగుల్ అకాడమీ అంటే మన యూట్యూబ్ అకాడమీ అంటే అది ప్రపంచ స్థాయిలో పేరు ఉన్నటువంటి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యూట్యూబ్ అనేది, గూగుల్ అనేది. వాళ్ళు వచ్చి వాళ్ళ అకాడమీ అని ఏఐ బేస్డ్ ఏదన్నా అక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది బాగా పాపులర్ అవుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన మెయిన్ అకాడమీ కనుక మన అమరావతిలో పెడితే ప్రపంచం మొత్తం కనుక గూగుల్ మన యూట్యూబ్కి సంబంధించిన ఏ అకాడమీ ఇక్కడ ఉందని చెప్పి, అమరావతిలో ఉందని చెప్పి ప్రపంచానికి మొత్తానికి తెలుస్తుంది కదా. అప్పుడు మన రాష్ట్రం యొక్క రాజధాని పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కదా. అప్పుడు ఇంకా దీన్ని బేస్ చేసుకుని ఇంకా కొన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం వల్ల ఖచ్చితంగా మన రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుద్దా లేదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా లాభం జరుగుద్దా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రజలకు మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుద్ది.